హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్. సో ప్రస్తుతం మనతోనే గురువు గారు ఉన్నారండి. గురువు గారి గురించి తెలియని వ్యక్తులు ఎవరూ లేరు. ఎందుకంటే చాలా ప్రఖ్యాతి కలిసినటువంటి వ్యక్తి. ఎన్నో మీడియాలో ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అంటే ఎవరి డౌట్లు అయినా కూడా క్లియర్ చేసేటువంటి గురువుగారు ఈరోజు నాతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నానాజీ పట్నాయక్ గారు. సో ఒకసారి గురువు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. సో ఇంకొకటి గురువు గారు, అదే మనం ఇల్లు నిర్మాణం చేసుకున్న తర్వాత వాటర్ ట్యాంక్స్ అనేది మనం పెట్టుకుంటాం పైన. అవి అంటే ఎట్ సైడ్ డిజైన్ చేసుకుంటే బాగుంటాయి? ఒకటేనమ్మా, శాస్త్రంలో చెప్పినటువంటిది వాటర్ ట్యాంక్ అనేటువంటిది నైరుతికి పడమరకి మధ్య భాగంలో కానీ పడమర భాగంలో కానీ పెట్టుకోవచ్చు. వాటర్ ట్యాంక్ నైరుతి మూలలో మాత్రం పెట్టకూడదు. చాలామంది తెలియక నైరుతి మూలలో పెడతారు. నైరుతి మూలలో బరువు ఉండాలని పెడతారు, కానీ అది వాటర్ ఉంది అక్కడ. వాటర్ ఎలిమెంట్ అనేది నైరుతి మూలలో ఉంటే భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తాయి. అందుకని మనం ఏం చేయాలి, నైరుతి మూలకి వెస్ట్ సైడ్ రావాలి. అంటే పడమర నైరుతి అంటారు, వెస్ట్ సౌత్ వెస్ట్ అంటారు దాన్ని. వెస్ట్ సౌత్ వెస్ట్ కానీ వెస్ట్ కానీ మీరు వాటర్ పెట్టుకుంటే ఎట్లాగో అది వాటర్ అనేటువంటిది వరుణుడికి సంబంధించింది. వరుణుడు పడమరకి అధిపతి. వరుణుడు అంటే వాటరే కదా, కాబట్టి పడమర భాగంలో మీరు పెట్టుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే వాటర్ ట్యాంక్లో వాటర్ ఎంత బాగుంటే మీకు బెనిఫిట్స్ కూడా అంత బాగుంటాయి లైఫ్లో. ఓకే. సో వాటర్ ట్యాంక్ని ఎప్పుడు అక్కడ పెట్టుకోవడము. ఆ వాటర్ ట్యాంక్ కూడా వైట్ కలర్ కానీ లైట్ క్రీమిష్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ కానీ ఉంటే ఇంకా మంచిది వాటర్ ట్యాంక్ అనేటువంటిది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఆగ్నేయంలో పెడతారు వాటర్ ట్యాంక్. సో అగ్ని భాగంలో వాటర్ ట్యాంక్ పెట్టామేమవుతుంది, ప్రాబ్లమాటిక్ అవుతుంది. చాలామంది తెలియక వాయువ్యంలో పెడతారు. అది ఒకవేళ హైట్ పెరిగింది అనుకోండి, వాయువ్యంలో మనస్పర్ధలు ఇంట్లో పెరుగుతూ ఉంటాయి. సో తెలియక దక్షిణంలో పెట్టడం ఇట్లాంటివి చేస్తుంటారు, నైరుతిలో పెట్టడం చేస్తుంటారు. అట్లా కాకుండా నైరుతిలో కాకుండా కొంచెం పడమర వైపు మారేలాగా కొన్ని ఇళ్లలో చూడడానికి మనకు నైరుతిలో పెట్టినట్టుగా ఉంటుంది, కానీ టిల్ట్ అయినప్పుడు అది నైరుతిలో ఉండదు, పడమర నైరుతిలో ఉంటుంది. చూడడానికి నైరుతిలో కనిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఏదైనా ఒక వాస్తుపరంగా మనం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఆ గృహం యొక్క డైమెన్షన్స్ ఎట్లా ఉన్నాయి అనేటువంటి స్పష్టంగా తీసుకొని నార్త్ డిగ్రీస్ పెట్టి శక్తి చక్రాన్ని అప్లై చేసి మీరు చూసుకోవాలి ఎక్కడ ఉంది, ఎన్ని డిగ్రీస్లో ఉంది. అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఆటోమేటిక్గా. సో ఇంకొకటి గురువు గారు, మనము అంటే ఇంట్లోనే బాత్రూమ్స్ తీసుకుంటాం కదా, అంటే బెడ్రూమ్స్కి. సో అవి ఎటువైపు తీసుకుంటే బాగుంటుంది, అవి ఎటు సైడ్ డిజైన్ చేసుకుంటే? శాస్త్రంలో ప్రామాణికంగా చెప్పినటువంటి విషయం నేను మీకు చెప్తాను. బాత్రూమ్స్ లెట్రిన్స్ అనేటువంటివి విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం అని చెప్పాడు ఆయన విశ్వకర్మ. అంటే దక్షిణ నైరుతి, సౌత్ వెస్ట్. దక్షిణ నైరుతి అంటే ఇంగ్లీష్లో. సో సౌత్ వెస్ట్లో కనుక మీరు లెట్రిన్ కట్టుకుంటే మంచిది. ఎందుకంటే దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ వేస్టేజ్ జోన్ అంటారు. పాయింట్ నెంబర్ 1. రెండవది పడమర వాయువ్యో మృదయ రోదనాదిగ్రహ స్మృతం అని చెప్పారు. అంటే డిప్రెషన్ జోన్ అని ఇంకోటి ఉంటుంది పడమర వాయువ్యంలో, వెస్ట్ నార్త్ వెస్ట్. ఈ 2 ప్లేసెస్ మాత్రమే మీకు లెట్రిన్స్ కట్టుకోవడానికి, టాయిలెట్స్ కట్టుకోవడానికి, బాత్రూమ్స్ కట్టుకోవడానికి అనువైనటువంటి ప్రదేశాలు. ఈ 2 ప్లేసెస్లోని మీరు ఈ టాయిలెట్ కమోడ్ ఏదైతే ఉందో వెస్ట్ వాళ్ళకి సౌత్ వాళ్ళకి పెట్టుకోవాలి. అంటే సౌత్ వాళ్ళకి ఉండేలా ఉండి మనం లోపల టాయిలెట్ మీద కూర్చుంటే నార్త్ని చూస్తూ కూర్చోవాలి. మీకు అది సౌత్ వెస్ట్లో ఉండే టాయిలెట్ అయినా కానివ్వండి, వెస్ట్ నార్త్ వెస్ట్లో ఉండేటువంటి టాయిలెట్ అయినా కానివ్వండి. అయితే ఈ టాయిలెట్ డిసైడ్ చేసేటప్పుడు డైమెన్షన్ తీసుకొని మీరు ఎంత డైమెన్షన్ ఉంది, మన చాలా వీడియోలో చూపించాను నేను. అది గ్రాఫ్ పేపర్ మీద ఎట్లా గీసుకోవాలి, శక్తి చక్రం ఎట్లా అప్లై చేయాలి, ఎగ్జాక్ట్లీ బ్రహ్మస్థానం నుంచి ఎట్లా కొలత తీసుకొని ఎగ్జాక్ట్లీ ఎక్కడొచ్చింది పడమర నైరుతి అనేది, దక్షిణ నైరుతి అనేది ఎక్కడొచ్చింది, దక్షిణ నైరుతి ఉన్న దగ్గరే మనం పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలనేది చూసుకొని తీసుకుంటే కనుక మీకు ఏమవుద్దంటే దీనివల్ల వేస్టేజ్ అనేది తగ్గుతుంది. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఈ బాత్రూమ్ నిర్మాణంలో తప్పిడాలు చేయడం వల్ల ఒక్కోసారి సౌత్లోకి వెళ్ళిపోతుంది. సౌత్లోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఏమవుతుంది, ఈ కెరియర్ పరమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. లేదా ఒక్కోసారి పడమర నైరుతిలోకి వెళ్ళిపోద్ది, అప్పుడు పిల్లల చదువు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఒక బాత్రూమ్ అనేటువంటిది అది మలమూత్ర విసర్జనలు చేస్తున్నాం అక్కడ అంటే ఒక మంచి ప్లేస్లో, అప్పుడు దాని ఎఫెక్ట్ బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తుంది కదా, సేమ్ అంతే. థ్యాంక్ యూ గురువు గారు. ఈరోజు మాకు చాలా వరకు మంచి విశేషాలు ఇచ్చారంటే ఇంటికి సంబంధించినటువంటివి కాబట్టి. సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. థ్యాంక్ యూ గురువు గారు. శ్రీమాత్రే నమః.